గారిని వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం. పి భరత్ భూషణ్ గారిని వేదికకు రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. చిక్కాల మెహర్ రమేష్ కుమార్ గారు డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. సినీ దర్శకులు వారిని వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సుమన్ తల్వార్ గారు, ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ గారు, సుమన్ గారికి సాదర స్వాగతం, శుభ స్వాగతం. శివాజీ గారు, చదలవాడ శ్రీనివాసరావు గారు వారిని వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా బుర్రా సాయి మాధవ్ గారు, ప్రముఖ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ గారు, శ్రీమతి వై ఝాన్సీ గారు, పరిచయం అవసరం లేని పేర్లు, పరిచయం అవసరం లేని వ్యక్తులు మరి ఈ అభివృద్ధి మండలిలో సభ్యులుగా, డైరెక్టర్లుగా పదవి బాధ్యతలు స్వీకరించారు. వారికి అభినందనలు తెలియజేసుకుంటూ శ్రీ కూచిపట్ల సుబ్రహ్మణ్య వివేకానంద గారు, అలాగే వి సముద్ర గారు, ప్రముఖ సినీ దర్శకులు వి సముద్ర గారు, కె ఉమామహేశ్వరరావు గారు, మీర్ ఎస్ గారు, శ్రీ మీర్ గారు, డాక్టర్ కందిమెళ్ల సాంబశివరావు గారు, నాటకరంగ ప్రముఖులు ఎస్ వెంకటకృష్ణారెడ్డి గారు, జి రాజ్ వెంకటేశ్వర యాదవ్ గారు, డి సత్యనారాయణ గారు, శ్రీ దుర్గాప్రసాద్ సాహు గారు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ గారు, వారిని కూడా వేదికగా కోరుతున్నాం. ఒక స్టేజ్ దగ్గర అడ్డలే కానీ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా స్వాగతోపన్యాసంతో ఎండి శ్రీ కెఎస్ విశ్వనాథన్ గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మన చైర్మన్, మన వైస్ చైర్మన్స్, మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈరోజు ఇక్కడ వచ్చి దే హ్యావ్ టేకెన్ చార్జ్. ఇది ఒక చాలా మంచి రోజు. మనకి ఫస్ట్ ఈ ఏపీ ఎఫ్టీ మనకి స్టార్ట్ చేసింది మన ఆనరబుల్ ఎక్స్ చీఫ్ మినిస్టర్. మన తెలుగు సినిమా మాత్రం కాకుండా మన ఇండియా సినిమాలో ఒక పెద్ద ఐకాన్ మన ఎన్టీ రామారావు గారు 1975లో ఈ ఇన్స్టిట్యూషన్ని ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత మనకి ఈ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మనకి తెలంగాణ, ఆంధ్ర సెపరేట్ అయిన తర్వాత మనకి మళ్ళీ ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్లో వెరీ ఇన్స్ట్రుమెంటల్ in bringing back this institution after the bifurcation that the state has gone through. ఇది మనకి ఈరోజు అట్లీస్ట్ పర్సనలీ నాకు అందరినీ ఎవరెవరిని నేను థియేటర్లో నేను మూవీస్లో చూశాను. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎవ్రీ వన్. ఇట్ ఇస్ అ ఫ్యాన్ బాయ్ మూమెంట్ యాక్చువల్లీ సార్. సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ అయితే మనకి మేజర్గా ఫిల్మ్ ఇండస్ట్రీ మెజారిటీ మనకి తెలంగాణలో, హైదరాబాద్లో ఇట్ ఈస్ చాలా సంవత్సరాల నుంచి అక్కడే ఇట్ ఈస్ గ్రోన్ రూట్స్. మనకి మేబీ మనకి ఉమ్మడి మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు, చెన్నై క్యాపిటల్గా ఉన్నప్పుడు మెడ్రాస్లో బోత్ తెలుగు అండ్ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడ ఉండే టైం నుంచి మన ఎన్టీ రామారావు గారు అక్కడి నుంచి మనకి హైదరాబాద్కి షిఫ్ట్ చేయడం. తర్వాత ఇక్కడ కూడా మనకి మన సీఎం గారు పదే పదే చెప్తూ ఉంటారు, మనకి అమరావతి అనేది ఒక క్రియేటివ్ క్యాపిటల్గా ఉండాలి, నాట్ జస్ట్ ఫర్
మనకి తెలుగు రాష్ట్రాలకి మాత్రం కాదు, ఇట్ షుడ్ బి క్రియేటివ్ క్యాపిటల్ ఫర్ ద హోల్ కంట్రీ. సో ఆ దిశలో మనం ముందుకు వెళ్తాం. అలాగే మన డిప్యూటీ సీఎం గారు కూడా ఉన్నారు. మన డిప్యూటీ సీఎం గారు డైరెక్షన్స్తో మన టూరిజం మినిస్టర్ గారు, హీఈస్ ఆల్సో అన్ ఇన్సైడర్. హీఈస్ ఆల్సో మనకి ఎఫ్డిసి మీద చాలా అవకాశం ఉంది, చాలా మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ ఇప్పటి నుంచి ఒక ఫుల్ స్పీడ్తో ఎఫ్డిసి పనిచేసి మనకి మ్యాక్సిమం ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ గ్రో అవుతుంది అని ఐఎమ్ హోపింగ్. అండ్ దానికి మన చైర్మన్ గారు ఈరోజు భారత్ భూషణ్ గారు ఈరోజు హీ హెస్ టేకెన్ ఛార్జ్. ఇక్కడ ఆల్ ద డైరెక్టర్స్ హ్యావ్ టేకెన్ ఛార్జ్. సో మీరందరూ మీకు అనుభవం ఎక్కువ, నాకు థియేటర్స్ అండ్ ఫిల్మ్ టెలివిజన్లో అనుభవం చాలా తక్కువ. సో I will take all your advice. We will work together and we will ensure that Andhra Pradesh actually becomes the creative capital of the country. Thank you very much and all. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్ భారత్ భూషణ్ గారికి సత్కారం. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక పర్యావరణ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కందుల లక్ష్మీ దుర్గేష్ గారికి సత్కారం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి డిపార్ట్మెంట్ పక్షాన ఆత్మీయ సత్కారం. తర్వాత సుమన్ తల్వార్ గారికి ప్రముఖ సినీ నటుడు, కలియుగ దైవానికి ప్రతిరూపం సుమన్ గారు మేనేజర్ నాయక్ గారు సత్కరిస్తున్నారు. ఆత్మీయ సత్కారం మెహర్ రమేష్ కుమార్ గారు. ఎఫ్డిసి పక్షాన డైరెక్టర్లుగా ఎంపికైన అందరికి దర్శకత్వం వహించారు. వారికి ఎఫ్డిసి పక్షాన ఆత్మీయ సత్కారం. చతలవాడ శ్రీనివాస్ గారు ప్రముఖ నిర్మాత, వారికి సత్కారం. బుర్రా సాయి మాధవ్ గారు గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రానికి పదునైన సంభాషణలు అందించారు. మహానటి తర్వాత కూచిభట్ల సుబ్రహ్మణ్య వివేకానంద గారు, తర్వాత కె ఉమామహేశ్వరరావు గారు, మీర్ ఎస్ గారు, శ్రీ మీర్ ఎస్
తర్వాత కందిబండ్ల సాంబశివరావు గారు, మీర్ ఎస్ గారు. డాక్టర్ కందిబండ్ల సాంబశివరావు గారు నాటకరంగ ప్రముఖులు, అధ్యాపకులు. నాటక రంగంపై డీలిట్ పొందినటువంటి భారతదేశంలో ఏకైక వ్యక్తి. తెలుగు నాటకాన్ని సమున్నత శిఖరానికి తీసుకెళ్లారు డాక్టర్ కందిబండ్ల సాంబశివరావు గారు. అలాగే ఎస్ వెంకటకృష్ణారెడ్డి గారు. తర్వాత జి రాజ్ వెంకటేశ్వర యాదవ్ గారు, వెంకటకృష్ణారెడ్డి గారు. తర్వాత జి రాజ్ వెంకటేశ్వర యాదవ్ గారు, డి సత్యనారాయణ గారు, ఎక్స్-అఫీషియో మెంబర్స్ శ్రీ దుర్గాప్రసాద్ సాహు గారు, ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ. కెఎస్ విశ్వనాథన్ గారు, ఐఏఎస్ మేనేజింగ్ డైరెక్టర్, ఏపీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ గారికి మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారి ద్వారా సత్కారం. డి సత్యనారాయణ గారు, వచ్చారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శుభాకాంక్షలు అందజేశారు భరత్ భూషణ్ గారికి. ఇప్పుడు నూతన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినటువంటి భరత్ భూషణ్ గారు తమ సందేశాన్ని ఇస్తారు. భరత్ భూషణ్ గారు ప్రసంగిస్తారు. వేదికపై ఉన్నటువంటి వారు కొంచెం ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమాన్ని సజావుగా జరుపుకుందాం. దయచేసి ఇబ్బంది కలిగించవద్దు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారు ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు కందుల దుర్గేష్ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి, తదితర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని చేసిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ప్రముఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి ఆలోచన విధానానికి అనుగుణంగా నా వరకు నేను నా కర్తవ్యం నిర్వహించి ఈ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తానని తెలియజేస్తున్నాను. ఎప్పుడు 1984లో నందమూరి తారక రామారావు గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక కమిటీని వేసి డివిఎస్ రాజు గారు లాంటి పెద్ద మనుషుల్ని దానికి అధ్యక్షుడిగా చేశారు. తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు కందుల దుర్గేష్ గారు సహకారంతో, నందమూరి బాలకృష్ణ గారు ఇచ్చిన సహకారంతో మళ్ళీ ఈ కొత్త కమిటీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైరెక్టర్లతో నిర్మించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
నందమూరి తారక రామారావు గారి ఈ సినీ పరిశ్రమ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం నాకు రావడానికి కారణభూతులైన బాలకృష్ణ గారికి, నందమూరి మోహన్ కృష్ణ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలుగు చలనచిత్ర రంగ అభివృద్ధికి ఆంధ్రదేశంలో నా వంతు ఇది చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. ఇప్పుడు సుమన్ తల్వార్ గారు మనందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి, కలియుగ దైవం ప్రతిరూపంగా వారు బాసిల్లారు. వారిని సందేశించవలసిందిగా కోరుతున్నాను. జై బాలయ్య, జై జై బాలయ్య. అందరికీ నమస్కారం. వేదికను అనిపించిన పెద్దలు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్ గారికి, వైస్ చైర్మన్ మెహర్ రమేష్ గారికి, మంత్రి గారికి, మరి ఈరోజు మా కమిటీ వారికి, వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ, ప్రియమైన అభిమానులు మీ అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మరి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒక నెల క్రితం బాలయ్య బాబు గారు నాకు ఫోన్ చేశారు. ఆ ఫోన్ రావడమే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. బాలయ్య గారు నిజంగా ఫోన్ చేశారు లేదా అని చెప్పి నాకు డౌట్ వచ్చి మళ్ళీ నేను ఫోన్ చేస్తే నేనే బ్రదర్ అని చెప్పి మీతో మాట్లాడాలన్నారు. ఎందుకంటే మేము షూటింగ్లో కలుస్తుంటాం, అది వేరే విషయం. అయితే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ విషయం మాట్లాడాలి, ఇట్లా మేము డెవలప్ చేయాలనుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఇట్లా డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. వాటిలో కార్పొరేషన్ ఫామ్ చేస్తున్నాం, దాంట్లో మీరు ఒక డైరెక్టర్గా రావాలని చెప్పి చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒకటి, బాలకృష్ణ గారు నన్ను అడిగారు. అండ్ మన ముఖ్యంగా సినీ కార్మికులందరికీ, ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాలో కూడా డెవలప్ అవ్వాలి, వీళ్ళందరికీ సేవలు చేయడానికి ఒక అవకాశం నాకు వచ్చింది. సో నన్ను ఈ కమిటీలో ఒక డైరెక్టర్గా పెట్టడానికి కారణం ఏంటంటే నా ఎక్స్పీరియన్స్, నా ఏజ్, ఇమేజ్, తర్వాత నేను వేరే భాషల్లో యాక్ట్ చేస్తుంటాను కాబట్టి నాకు వేరే నాలెడ్జ్ ఉంటుంది. సో దానివల్ల నన్ను పెట్టడం జరిగింది. సో మాటల్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే, అప్పట్లో మన గ్రేట్ ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు ఫస్ట్ స్టూడియో అనేది వాళ్ళు స్టార్ట్ చేసింది వాళ్ళే. అది చాలా పెద్ద ఒక రిస్కీ బిజినెస్ అది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఉంటుందా లేదా తెలీదు, అది మెయింటైన్ చేయాలి. అయినప్పటికీ వాళ్ళు ఏంటంటే మన తెలుగు వాళ్ళందరూ ఒక స్టూడియో కావాలని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగింది. దాని తర్వాత మరి మిగతా విషయాలు చెన్నైలో అక్కడ ఇక్కడ జరిగింది. ఆఖరికి మళ్ళీ సినిమా ఇండస్ట్రీని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చింది గ్రేట్ ఎన్టీఆర్ గారే. అంటే తెలుగు వాళ్ళందరూ ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో ఉండాలి, వాళ్ళు బయట ఊర్లో పని చేయకూడదు, అందరూ ఇక్కడే ఉండాలని చెప్పి తీసుకొచ్చేది. సరే, తర్వాత రకరకమైన మార్పులు, కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అవన్నీ ఉంది. కానీ ఈరోజు హైదరాబాద్ అంటే ఫిలిం అంటే ఇండస్ట్రీ అంటే వరల్డ్లో తీసుకుంటే కూడా హైదరాబాద్ అనేది అది ఒక సెపరేట్ హబ్ కింద అయిపోయింది. అదే మాదిరిగా మనకి అమరావతి ఆ విధంగా జరగాలని చెప్పేసి మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. జనరల్గా ఏమవుతుందంటే గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద పెద్ద ముప్పు ఉండదు. వాళ్ళు వేరే అంటే ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది జనరల్గా మెయింటైన్ చేయడానికి దాని మీద వెళ్తుంటుంది. కానీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అవ్వాలి, ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ కూడా డెవలప్ అవ్వాలి. ఇక్కడ ఎంతోమంది కళాకారులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, ఇక్కడ కూడా జరగాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో చాలా విషయాలు నేను బాలయ్య బాబు గారు ఈరోజు మార్నింగ్ వస్తున్నప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. అయితే ముఖ్యమైన విషయం దీంట్లో మాట్లాడింది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ ఇట్లా తిరుగుతుందంటే దానికి కారణం డిస్ట్రిబ్యూటర్. ఒక డిస్ట్రిబ్యూటర్ చాలా రిస్క్తో సినిమా కొంటున్నారు. సినిమా ఆడితే ఓకే, సినిమా ఆడకపోతే పాప ఎక్కడో పైన ఉన్న వాళ్ళు రోడ్డు మీద వస్తున్నారు. సో ఆ డిస్ట్రిబ్యూటర్ని, ఎగ్జిబ్యూటర్ని మనం ఎలా కాపాడాలి, గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ విధంగా మనం హెల్ప్ తీసుకోవచ్చు, ఆ విధంగా కొన్ని చెయ్యాలి. అదే మాదిరిగా డెవలప్మెంట్ జరగాలి. ముఖ్యంగా చెప్పాలంటే మన ఆంధ్రాలో సముద్రం ఉంది, విశాఖపట్నం కానీ నెల్లూరు కానీ అటు తీసుకుంటే సముద్రం ఉంది, అరకు ఉంది, అద్భుతమైన హిల్ స్టేషన్, ఈస్ట్ వెస్ట్ వెళ్తుంటే ఆ అద్భుతమైన గ్రామీణ ప్రాంతం సీనరీ ఉంది. ఇలా చాలా ఉన్నాయి. అది కాకుండా ల్యాండ్ చాలా ఉంది. కేవలం ఒక ఇక్కడ తెలుగు షూటింగే కాకుండా మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా, అంటే తమిళనాడు ఉండొచ్చు, కేరళ ఉండొచ్చు, కర్ణాటక ఉండొచ్చు, నార్త్ ఇండియా ఉండొచ్చు, అట్నుంచి కూడా వాళ్ళని ఇక్కడ ఇన్వైట్ చేసి షూటింగ్స్కి వాళ్ళకి పర్మిషన్ ఇస్తూ, మనకి మెయిన్ అంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఒకటి. అదే మాదిరిగా చాలామంది ఓన్లీ సినీ జీవితం మీద ఆధారపడి ఉన్నారు, పాపం చాలా మంది కష్టాల్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పేసి మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన ముఖ్యంగా
బాలయ్య బాబు గారు నిర్మించుకున్నారు. సో తప్పనిసరిగా నా సర్వీస్ ఉంటుంది. నేను నా సాయి శక్తి మీద నేను ఇక్కడ డెవలప్ అవడానికి నేను ట్రై చేస్తున్నాను. అదే మాదిరి మిగతా అందరూ కమిటీ వాళ్ళు కూడా అదే మాదిరిగా సాయం చేసి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రపంచంలో ఒక మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినందుకు మరోసారి బ్రదర్ బాలయ్య బాబు గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బాలయ్య. ధన్యవాదాలండి. దయచేసి అందరూ సహకరించాలి. కొంచెం నిశ్శబ్ద వాతావరణంలో కార్యక్రమాన్ని జరుపుకుందాం. ఇప్పుడు టీవీ సినీ నటి శ్రీమతి వై ఝాన్సీ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Sabhaki Namaskaram. Thank you so much for this opportunity. And Bharat Garu, congratulations. Honorable Minister Sri Durgesh Gariki, thank you so much for honoring this occasion, sir. ఈ రాష్ట్రానికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నారు. అది మా అదృష్టం, మా పరిశ్రమ అదృష్టం అని నేను భావిస్తున్నాను. తెలుగు ప్రజలందరి అదృష్టం అని భావిస్తున్నా. మళ్ళీ ఇప్పుడు డెప్యూటీ సీఎంగా మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి మళ్ళీ ఒక ఆశా కిరణంలా వారు ఆంధ్రప్రదేశ్ని నడిపిస్తున్నారు. అండ్ మా నటసింహం మా నందమూరి బాలకృష్ణ గారు ఎక్కడ ఉన్నా కూడా సినిమా పరిశ్రమ ముందుండాలి, అభివృద్ధి చెందాలి అని ఆశిస్తూ ఈరోజు ఆయన ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగ పరిశ్రమ అభివృద్ధి వెరీ గారు ఉన్నారు. ఇంతకుముందు FDC చైర్పర్సన్ గా ఉన్నారు. అండ్ చాలా మంది సినిమా పెద్దలందరూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇదంతా కూడా సినిమా ఇండస్ట్రీ ఒక్కతాటిపై నిలిచింది అని చూపించేటువంటి ఒక జెస్చర్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ హ్యావింగ్ కమ్ హియర్ ఫ్రమ్ ఆల్ ద వే. అంటే ఇండస్ట్రీ ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ మనం మాట్లాడుకోవద్దు. ఇది తెలుగు రాష్ట్రాల ఉమ్మడి అండ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్, ఆంధ్రప్రదేశ్ వరిలో అన్నపూర్ణ అంటారు, వరి సాగులో అన్నపూర్ణ అంటారు. ఆంధ్రప్రదేశ్ మన బాక్స్ ఆఫీస్ కూడా అలాంటి అన్నపూర్ణే అంటాను నేను. ఎక్కువ శాతం అభిమానులు, ఎక్కువ శాతం టికెట్ తెగేది ఆంధ్రప్రదేశ్లోనే, ఎక్కువ థియేటర్స్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే, ఎక్కువ కలెక్షన్స్ వచ్చేది, ఎక్కువ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే, ఎక్కువ అభిమానులు ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే. కాబట్టి సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఈ అభివృద్ధికి తప్పకుండా ఈ రంగం తోడ్పడాలని కోరుకుంటా. భరత్ గారు, బిగ్ ఛాలెంజ్ అహెడ్ ఆఫ్ యూ అండ్ వీఆర్ ఆల్ బిహైండ్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఝాన్సీ గారు. ఇప్పుడు మెహర్ రమేష్ గారు, ప్రముఖ సినీ దర్శకులు మెహర్ రమేష్ గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన ఆనరబుల్ సినిమాటోగ్రఫీ టూరిజం మినిస్టర్ మా కందుల దుర్గేష్ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి, 3 సార్లు అప్రత్యామ్నాయంగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పుడు ఈ FDC వెనుకొండ నడిపిస్తున్న బాలకృష్ణ గారికి నమస్కారాలు. మా విశ్వనాథన్ గారు MD ఆఫ్ FDC, సో ఆయనకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ నుంచి ఇక్కడి నుంచి తమిళనాడుకి వెళ్ళింది, అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చింది. మళ్ళీ ఒక మంచి ఫిలిం ఫ్రెండ్లీ ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి ఈ బోర్డుని సెలెక్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఐటీలో అమరావతి ఎంత ఫాస్ట్గా అభివృద్ధి చేస్తున్నారో, ఐటీ మినిస్ట్రీ ఎంత బాగా పనిచేస్తుందో, టూరిజం మినిస్ట్రీ మన మధ్య అవార్డు కొట్టింది, అలాగే పంచాయతీరాజ్ శాఖ కూడా బాగా పనిచేస్తుంది. అన్ని శాఖలు అభివృద్ధి పదంలో ఉండగా ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని 2 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఖచ్చితంగా మేమందరం ఇక్కడ ఉపాధి అవకాశాలతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే దిశగా పనిచేస్తామని చెప్తున్నాను. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ బోర్డులోకి వచ్చాను. ఆయన సినిమా పరిశ్రమ మీద ఆయనకున్న ప్రేమ ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి పదంలో నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు నాటక రంగం నుంచి బుర్రా సాయి మాధవ్ గారు నాటక రంగం నుంచి టీవీ రంగానికి, ఆ తర్వాత సినిమా రంగానికి రణమా శరణమా గౌతమి పుత్ర శాతకర్ణిలో పదునైన సంభాషణలు
మహానటిలో మనసును కదిలించే సంభాషణలు చిన్నప్పుడే నాటక రంగం నుంచి 6 ఏళ్ల నుంచే ప్రారంభించారు సార్. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఇప్పుడు మా అందరికీ ఇచ్చింది పదవులు కాదండి, బాధ్యత. ఖచ్చితంగా సినిమాని ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగాన్ని డెవలప్ చేసేటువంటి బాధ్యత, నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత, టీవీ రంగాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత, ఈ బాధ్యత నిర్వహణలో నన్ను కూడా ఒక భాగస్వామిని చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నేను ఇక్కడ ఉండడానికి అసలైన కారణం నన్ను ఇక్కడ నిలబెట్టి ముందుకు నడిపించి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి, అలాగే సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. నాటక రంగం నుంచి వచ్చాను, టీవీ రంగంలో పనిచేశాను, ఇప్పుడు సినిమా రంగంలో ముందుకు నడుస్తున్నాను. ఈ 3 రంగాల్లో నాకున్నటువంటి అనుభవంతో ఖచ్చితంగా ఈ ప్రయత్నంలో నా భాగం నేను పంచుకుంటానని మాటిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు కందిమళ్ళ సాంబశివరావు గారు, డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు నాటకరంగ ప్రయోక్త, డీలిట్ చేసిన భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తి నాటక రంగంపై డీలిట్ చేశారు. మన ప్రాంతవాసి. ముందుగా తెలుగు దీప్తి, తెలుగు కీర్తి, తెలుగు స్ఫూర్తి అన్న నందమూరి తారక రామారావు గారి దివ్య స్మృతికి నివాళులు అర్పిస్తూ, అన్నగారు ఆంధ్ర నాటక కళా పరిషత్ అనేటువంటిది గొప్ప సంస్థ అయితే, ఆ సంస్థ సాంఘిక నాటికల పోటీలను ప్రారంభించినప్పుడు మొట్టమొదటి ఉత్తమ నటుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయనకి నాటక రంగం అంటే ఎంతో అభిమానం, ఇష్టం. కళాశాలలో అనంతరం ఎన్నో నాటకాలను ప్రదర్శించారు. అన్నగారు కలలుగా ఉన్నటువంటి తెలుగు నాటకం స్వర్ణ పథంలో నడవడానికి ప్రస్తుతం ఉన్నటువంటి బోర్డు అధ్యక్షులు పెద్దలు, అదేవిధంగా బోర్డు సభ్యులు, అందరికన్నా ముఖ్యంగా బాలయ్య గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు చదలవాడ శ్రీనివాసరావు గారు. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వారికి, అన్ని టీవీల్లో చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ గారికి, ఎఫ్టీ చైర్మన్ కొత్తగా నియమితులైన చైర్మన్ గారికి, ఎండి గారికి నమస్కారం. ఈరోజు కృష్ణానది శ్రీ కనకదుర్గమ్మ వారి పాదాల చెంత కృష్ణానది ప్రవహించే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ ఎన్టీ రామారావు గారి జన్మస్థలమైన కృష్ణా జిల్లా విజయవాడ నుంచి ఇటువంటి మంచి కార్యక్రమం తలపెట్టిన నటసింహం ఎన్టీ రామారావు గారి వారసులు, సినీ కళామ తల్లి బిడ్డ, మన గట్టి బిడ్డ శ్రీ బాలకృష్ణ గారికి, ముఖ్యంగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, నేను మా అనురాధ ఫిల్మ్స్ బ్యానర్లో ఎమ్మటే ఇమీడియట్గా అనురాధ ఫిల్మ్ స్టూడియోస్ అనేది ఒక పెద్ద స్టూడియో అమరావతిలో కడతాం. తర్వాత అనురాధ ఫిల్మ్ స్టూడియోస్ తరఫున థియేటర్స్ కూడా, మినీ థియేటర్స్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో, పర్మిషన్స్తో తీసుకొని స్టేట్ అంతా కూడా కడతాం. ఇవి కాక ఈ సంవత్సరంలో ఒక 5 చిత్రాలు కృష్ణానది తీరంలో నిర్మిస్తాను. ఇది మీ అందరెదురుగా హామీ ఇస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సినిమా ఇండస్ట్రీ ఒకప్పుడు
మెడ్రాసులో కెమెరా తిరగాలంటే విజయవాడ షిఫ్ట్ చేసేవాళ్ళు. అట్లాంటి రోజులు మళ్ళీ విజయవాడ సినిమా ఇండస్ట్రీకి భారతదేశానికే ఒక గర్వకారణమైన గడ్డగా మారాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని స్వర్గంలో ఎన్టీ రామారావు గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కందుల లక్ష్మీ దుర్గేష్ గారి సందేశం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సుప్రసిద్ధ కథానాయకులు, హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు నూతనంగా పదవీ స్వీకారం చేసినటువంటి శ్రీ భరత్ భూషణ్ గారు చైర్మన్ గారు, శ్రీ మెహర్ రమేష్ గారు వైస్ చైర్మన్ గారు, ఇతర సభ్యులందరికీ, డైరెక్టర్లందరికీ, అదేవిధంగా ఎఫ్టీసీ ఎండి గారు విశ్వనాథన్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి 2019 నుంచి 24 వరకు కళలకు కానీ, సినిమాకి కానీ, నాటకానికి కానీ, టీవీకి కానీ ఏ రకమైనటువంటి ప్రోత్సాహం లభించినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఈ రంగాలన్నీ కూడా నిర్లక్ష్యం చేయబడినటువంటి సందర్భంలో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగానే కళల పట్ల, సినిమా రంగం పట్ల ప్రత్యేకమైనటువంటి అభిరుచి ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, స్వయాన కళాకారుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, వీరిద్దరికీ పైనుంచి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి నడుపుతున్నటువంటి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక పక్కన సంక్షేమాన్ని, మరో పక్కన అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో వాటితో పాటు మనకి గతమెంతో ఘనకీర్తి కలిగినటువంటి కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించాలనేటువంటి ఆలోచనతోటి ఏవైతే ఆ రోజున పక్కన పెట్టేయబడినటువంటి ఉగాది పురస్కారాలు కానివ్వండి, కందుకూరి పురస్కారాలు కానివ్వండి, వివిధ ప్రాంతాల్లో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అనేక మంది యొక్క పేర్లతోటి అనేక ఉత్సవాలను నిర్వహించడం కానివ్వండి, ఇవన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారు మళ్లీ పునరుద్ధరించి ఇవాళ ఈ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కళలు విలసిల్లే విధంగా, కళాకారులు ఆనందపడే విధంగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఒక పక్కన పర్యాటం, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కలిసి ఇవాళ మళ్లీ పూర్తి స్థాయిలో మనకు కూడా ఎఫ్టీసీని ఏర్పాటు చేసుకోవాలి. దాని ద్వారా ఒక పక్కన తెలుగు సినీ రంగానికి చెందినటువంటి అభివృద్ధి జరగాలి, దానికి సంబంధించి నంది అవార్డులు రావాలి, దాంతోపాటు నంది నాటకోత్సవాలు జరగాలి, వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళలు ఒక్క ఆలోచనతోటి అనేక రకాలుగా ఆలోచించి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి టీముని, ఇవాళ ఎఫ్టీసీ టీముని అద్భుతంగా తయారు చేసి రూపొందించి ఇవాళ నుంచి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా అద్భుతమైనటువంటి ఎఫ్టీసీ కార్యక్రమాల్ని విస్తరింపజేయడానికి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీక్షా కంకణబద్ధంగా ఉంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంతోపాటు మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి నంది అవార్డులు ప్రకటన కానివ్వండి, 2014 నుంచి 19 మధ్య కాలంలో ఒక 2-3 సంవత్సరాలకి ప్రకటించారు. అవి కొంత చేయాల్సిన అవసరం ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మళ్లీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నంది అవార్డుల యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడం ఎలాగనేటువంటి ఆలోచనని కూడా బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ చేస్తున్నటువంటి సందర్భం. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్, అదేవిధంగా నాటక కార్పొరేషన్, ఈ మూడింటి సమ్మిళితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర నాటక రంగ టీవీ అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో
దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ టీం బాగా పనిచేయాలని భరత్ భూషణ్ గారు, చిక్కాల ఉమామహేశ్వరరావు గారు వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు బాగా ముందుకు వెళ్ళాలని మొత్తం టీం సభ్యులందరూ కూడా చూస్తే అందరూ కూడా ఒక్కొక్కరు కూడా వారి వారి రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరిచినటువంటి సభ్యులు, డైరెక్టర్లు ఉన్నారు. అందరూ కలిసి రాబోయే రోజుల్లో మనం చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిని చేయడానికి ఇవాళ నేను ఒక్కటే కోరుతున్నాను. ఇక్కడికి చాలా మంది నిర్మాతలు వచ్చారు, పెద్దవారు వచ్చారు సినిమా రంగం నుంచి. నేను ఒక్కటే కోరుతున్నాను, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో షూటింగులు జరగడానికి ఏమాత్రం కొదవలేదు. అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి ప్రాంతం గనక కేవలం తెలుగు చలనచిత్ర పరిశ్రమ మాత్రమే కాదు, అటుపక్కన తమిళ పరిశ్రమ కానీ ఇటుపక్కన పశ్చిమ బెంగాల్ కానీ వారందరూ వచ్చి ఇక్కడ షూటింగులు చేసుకుంటా ఉన్నారు. మన తెలుగు సినిమాలు కూడా అద్భుతంగా షూటింగులు జరుగుతున్నాయి. ఒక పక్కన అరకు వ్యాలీ, మరో పక్కన మారేడుమిల్లి, తిరుపతి ప్రాంతం, అమరావతి ప్రాంతం ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి షూటింగ్ లొకేషన్స్. షూటింగులు కదవలేదు కానీ మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే ఇంకా చేయాల్సి ఉంది. దానికే నిర్మాతల్ని, సినిమా రంగానికి చెందిన పెద్దవారిని కూడా మేము కోరుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మీరు రండి, ఇక్కడ ఈ ప్రభుత్వం ఇవాళ పర్యాటక రంగాన్ని ఏ రకంగా అయితే ఇండస్ట్రీగా గుర్తించి వారికి వెసులుబాటు కల్పిస్తున్నామో అదే రకంగా చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి కూడా పూర్తి స్థాయిలో సహకరించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సిద్ధంగా ఉందనేటువంటి మాట మీకు తెలియజేస్తున్నాం. రండి, వచ్చి మీరు ఇక్కడ సినిమా స్టూడియోలు కానీ, డబ్బింగ్ థియేటర్లు కానీ, రీ రికార్డింగ్ థియేటర్లు కానీ ఇవి నిర్మించండి. ఇక్కడ నిర్మిస్తే స్థానిక కళాకారులకి, స్థానిక ప్రతిభకి పూర్తి స్థాయిలో అవకాశం దొరికేదానికి వీలుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని షూటింగ్లు మాత్రమే కాకుండా ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనలో కూడా పరిశ్రమ ముందుకు రావాలనేటువంటి మాటని మేము ఆహ్వానిస్తున్నాం. దానికి త్వరలోనే తప్పనిసరిగా ఎఫ్డిసి తరఫున ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా మనకి ఎఫ్డిసి ఉంటుంది. ఆ ఎఫ్డిసి ద్వారా రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకుని దాన్ని అమలు చేసే విధంగా, తద్వారా రాబోయే రోజుల్లో గతంలో ఇంతకు ముందు పెద్దలందరూ చెప్పిన విధంగా ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సినిమా పరిశ్రమకి ఒక కీలకమైన స్థానంగా ఉందో దాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడానికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి షూటింగ్ స్పాట్స్ ని అభివృద్ధి చేయడానికి మనందరం కలిసి సమిష్టిగా కృషి చేద్దామనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందులో మొట్టమొదటి మెట్టు, తొలి మెట్టు ఇవాళ ఈ ఎఫ్డిసి ఏర్పాటు చేయటం. ఈ ఎఫ్డిసి ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేద్దాం. ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ ప్రణాళికని ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వారి సహకారంతో దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఏదైతే గతమెంతో ఘనకీర్తున్నటువంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిని తిరిగి పునరుద్ధరిద్దామనేటువంటి మాటని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఇవాళ ప్రత్యేకించి చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా, సభ్యులుగా, డైరెక్టర్లుగా ఏర్పడినటువంటి వారందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ దీనికి పూనుకున్నటువంటి బాలకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. నమస్కారం. జై హింద్. సాంస్కృతిక సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రులు కందుల లక్ష్మీ దుర్గేష్ గారికి మనందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో పునర్వైభవం రావాలని మనసా వాచా కర్మణ కోరుకున్నారు. అందరం కళాకారుల తరఫున కూడా మేము నంది బహుమతుల కోసం, కందుకూరి బహుమతుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం సార్. ఇప్పుడు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నందమూరి బాలకృష్ణ గారిని సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. హలో, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇవాళ వేదికను అలంకరించిన మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు కందుకూరి దుర్గేష్ గారికి, అలాగే ఇవాళ ఎఫ్డిసి మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథన్ గారికి, ముందున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అటు హైదరాబాద్ నుంచి కూడా తరలి వచ్చిన మా నిర్మాతలకైతేనేమి, సాంకేతిక నిపుణులకైతేనేమి, మిగతా వివిధ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాధవ రవి గారు అయితేనేమి, అటు డైరెక్టర్స్ అసోసియేషన్
అధ్యక్షులు ఆదిత్య గారు, మిగతా మా జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు అందరూ ఇవాళ ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమానికి, అంటే ఒక కొత్త అధ్యాయానికి ఈనాడు అందరూ ఇందులో భాగస్వాములు కావడానికి సమితిలా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే నా పాత్రికేయ సోదరులందరూ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. ఇవాళ చాలా సుదినం. అంటే చెప్పారు 1975లో ముందుగా ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రారంభమైందని. ఆ తర్వాత 2017లో రాష్ట్రాలు విడిపోయాక ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అప్పుడు అంబిక కృష్ణ గారు ఆయన దానికి చైర్మన్గా ఉండడం జరిగింది. అప్పుడప్పుడే కొత్తగా రాజధాని లేని ఒక రాష్ట్రంగా ఆవిర్భవించిన రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. ఆ తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సేకరించి ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చెందాలనే ఒక సంకల్పంతో ఆనాడు మరి 2017లో కూడా ఈ యొక్క ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిషనర్ చైర్పర్సన్ని నియమించడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈరోజు తిరిగి మన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు కమిటీ మెంబర్స్ అందరూ కూడా అంటే మన ఏదైతే మన ఎఫ్డిసి చైర్మన్ గారు ఉన్నారో భరత్ భూషణ్ గారు, ఆయన చైర్మన్గా ఆయన ఆధ్వర్యంలో మరియు మిగతా ఐఎంపిఆర్ కమిషనర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథన్ గారి జరిగి, అలాగే మిగతా ఈనాడు ఈ యొక్క కమిటీ మెంబర్స్గా నియమితులైన ప్రతి ఒక్కరు కూడా, అంటే మన చిక్కాల మేయర్ రమేష్ గారు అయితేనేమి, సుమన్ దల్వార్ గారు అయితేనేమి, శివాజీ గారు అయితేనేమి, చదలవాడ శ్రీనివాస్ గారు అయితేనేమి, లేకపోతే మన బుర్రా సాయి మాధవ్ గారు, అలాగే వై శాంతి గారు, అలాగే కూచిపట్ల సుబ్రహ్మణ్య వివేకానంద గారు అయితేనేమి, అలాగే వి సముద్ర గారు, అలాగే కె ఉమామేశ్వరరావు గారు, అలాగే గంజిమెళ్ళ సాంబశివరావు గారు, ఎస్ వెంకటకృష్ణారెడ్డి గారు, అలాగే జి రాజ వెంకటేశ్వర యాదవ్ గారు, అలాగే జి సత్యనారాయణ గారు, మొత్తం వీళ్ళందరితో ఈ యొక్క ఎఫ్డిసి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తమ్ముడు డిప్యూటీ ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మార్చులు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఒక నటుడే. అలా అందరూ కూర్చుని నేనైతేనేమి, లేకపోతే మన కందుల దుర్గేష్ గారు అయితేనేమి, ఈ యొక్క చిత్ర పరిశ్రమను ఇక్కడ మనకి ఏమి లోటు ఉంది, మనం కూడా ఇక్కడ బ్రహ్మాండంగా మన చలనచిత్ర ఏ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రం ఒక ఎఫ్డిసి ఉంటుంది, ఓ చలనచిత్ర పరిశ్రమ ఉంటుంది, అంతే తప్పితే అటు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా లేదు. నాన్నగారు ఎప్పుడో అన్నారు, ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నాన్ని. అలా ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను మెడ్రాస్తో కలిసి ఉన్నప్పుడు అయితేనేమి, లేకపోతే తర్వాత ఆంధ్ర రాష్ట్రంగా మనం ఏర్పడిన తర్వాత కూడా చలనచిత్ర పరిశ్రమకి విజయవాడ అన్నది ఒక చలనచిత్ర పరిశ్రమకు ఒక రాజధానిగా ఆనాడు భాషలింది, ఇప్పటికీ భాషలుతుంది. ఇవాళ మనం చూసుకుంటే ఇవాళ ఏ సినిమా మొత్తం సినిమా కలెక్షన్స్ అన్ని చూసుకుంటే కూడా మనకి మొత్తం ఒక 65 నుంచి 70% కలెక్షన్స్ ఆదాయం మనకు వచ్చేది ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఇవాళ సినిమా చరిత్ర అవి విడిపోయిన తర్వాత కూడా రాష్ట్రాలు అవి ఇవాళ మన చలనచిత్ర పరిశ్రమకు ఏ చిత్రానికైనా మనకు వచ్చేది ఒక 70% కలెక్షన్స్ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఇవాళ చలనచిత్ర పరిశ్రమను ఇక్కడ అభివృద్ధి చేయవలసిన అవసరం, ముఖ్యంగా ఎంతోమంది ఉన్నారు ఇక్కడ.
అండ్ నేను ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ విజయవాడ నడిబొడ్డులో అయితేనేమి, లేకపోతే విశాఖపట్నంలో అయితేనేమి, రాజమండ్రిలో అయితేనేమి, మొన్న అఖండ సినిమా కూడా మన అటు రంపచోడవరం అక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఇంకా ఇటువంటి ఎన్నో సినిమాలు నేను చేసిన సినిమాల నిజంగా ఇక్కడ ఎవరు అన్ని సినిమాలు చేస్తుంటారు ఆంధ్ర రాష్ట్రంలో. అటువంటి మంచి ఒక వాతావరణం, ప్రజల యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి చిత్రం ఎటువంటి నిరాటంకంగా షూటింగ్ జరిగేలా సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే వాళ్ళ చలనచిత్ర పరిశ్రమ ఇక్కడ మనకి లొకేషన్స్ బ్రహ్మాండమైన అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఇటు మనం ఇక్కడ చూసుకుంటే మన ఇంకో మన కృష్ణానది ఒడ్డున అటు కనకదుర్గమ్మ, ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం, అలాగే అటు విశాఖపట్నంకి వెళ్తేనేమో అక్కడ మంచి అందమైన అక్కడ సముద్రం అయితేనేమి, లేకపోతే అరకు వ్యాలీ అయితేనేమి, అటు నుంచి రాజమండ్రికి వెళ్ళాలన్నా అటు రాజమండ్రిలో అక్కడ ఆ వాతావరణం ఏదైతే మన సినిమా రకరకాల నేపథ్యాలను మనం తీస్తూ ఉంటాం. అటువంటి నేపథ్యాలు గ్రామీణ నేపథ్యం అయితేనేమి అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి అక్కడ. సో ఇలా ఇవాళ చలనచిత్ర పరిశ్రమను ఇక్కడ కూడా అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో ఈనాడు ఈ యొక్క మళ్ళీ ఏదో కార్యాచరణ సిస్టమ్ లాగా ఏర్పాటు చేయాలి. అంటే ఒక సినిమా తీయాలంటే పర్మిషన్ నుంచి పోలీస్ ప్రొటెక్షన్ వరకు అన్నీ కూడా ఒకే కప్పు కింద వాళ్ళకి లభ్యమయ్యేటట్టు, అలాగే ఇక వాళ్ళకి రాయితీల విషయాలు అయితే ఇవన్నీ కూడా మేము కూర్చొని ఇంకా మాట్లాడుకోవాల్సిన దాని తర్వాత ఒక కార్యాచరణతో మళ్ళీ మీ ముందుకు వచ్చి తెలియజేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళాప్రపూర్ణ, అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పుట్టిన ఈ కృష్ణా జిల్లా ఇక్కడి నుంచి ఈరోజు ఈ యొక్క కార్యాచరణను ప్రారంభించడం, ఎఫ్డీసీని యాక్టివేట్ చేయడం, మళ్ళీ ఇక్కడ వివిధ రంగాల నుంచి అందరూ కూడా ఎన్నుకోవడం, అటు సినిమా రంగం అయితేనేమి, అటు నాటక రంగం అయితేనేమి, లేకపోతే అటు టీవీ రంగం నుంచి అయితేనేమి అందరూ కూడా ఎన్నుకొని ఈరోజు ఒక మంచి కమిటీను ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ వాళ్ళ అనుభవాన్ని ఏదైతే ముందు వాటన్నింటినీ అవకాశం పోసి మరి ముందు ఒక మంచి కార్యాచరణతో ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమాభివృద్ధిని అతి శీఘ్రంగా అతి వేగంగా ముందుకు తీసుకెళ్తాము. దానికి కావాల్సింది ప్రజల యొక్క సహాయ సహకారాలు కూడా ఇక్కడ షూటింగ్ జరిగిన, అలాగే కావాల్సింది కేవలం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఇక్కడ ఫెడరేషన్ ఉభయ రాష్ట్రాల ఫెడరేషన్ చైర్మన్ గారు ఉన్నారు, ఇక్కడ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు, మరి అన్ని మొత్తం 4 గ్రాఫ్ట్లు మీ కిందకి వస్తాయి. చాలా అందరూ ఎంతోమంది ఇక్కడ షూటింగ్ లేక ఎంతోమంది యూనియన్స్ ఉన్నాయి ఇక్కడ, కార్ డ్రైవర్స్ నుంచి జూనియర్ ఆర్టిస్టుల నుంచి ఎన్నో యూనియన్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఇవాళ పనులు లేక ఇవాళ చూస్తున్నాం మనం. మనిషి అన్నది తన దైనందిన కార్యకలాపాలలో సతమతమవుతూ అన్న వస్త్రాలనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడు. అటువంటిది ఇవాళ చూస్తే సినిమా ఎలా ఉండాలని ఆలోచించాల్సింది పోయి సినిమాని బ్రతికించాల్సిన పరిస్థితుల్లో ఇవాళ చలనచిత్ర పరిశ్రమ ఉంది. ఎందుకంటే అది వేరే వేరే కారణాలు కావచ్చు, కానీ అందరూ ఎక్కువ సినిమాలు చేయాలి. ఎక్కువ సినిమాలు చేయాలంటే సంఖ్యాపరంగానే కాదు, మంచి సినిమాలు చేయాలి. ఎందుకంటే నా ఊరికి నేను ఒక తృప్తి ఉంటుంది నాకు. మంచి అనుకరించకుండా మన సత్తా ఏమిటో మనం దానికి పదులు పెడుతూ అటు మంచి సందేశాత్మక చిత్రాలు అందజేయడం ప్రజలకి అయితేనేమి, అలాగే టెక్నిక్ లేనప్పుడు ఎంతో శీఘ్రంగా సినిమాలు పూర్తయ్యేవి. ఇవాళ టెక్నిక్ పెరిగిపోయింది. టెక్నిక్ పెరిగిపోయి సినిమాలు ఒక్కొక్కరు చాలా ఆలస్యంగా పూర్తి చేయడం. ఇవాళ థియేటర్లు ఎగ్జిబిటర్స్ వస్తే బాధగా ఉంటుంది నాకు.
వాళ్ళు కొందరు తాళాలు వేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాగే పంపిణీదారులు అయితేనేమి అదే పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇవాళ ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఆదుకోవడానికి ఇక్కడ తెలుగు ఈ జోడెట్ల ప్రభుత్వం అయితే ఉందో ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమ కోసం పూర్తిగా వాడికి లాభదాయకంగా ఉండేలా ఏదో కొత్త ప్రణాళికలతో ముందుకొచ్చి తప్పకుండా చలనచిత్ర పరిశ్రమని కాపాడుతామేమో. అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నేను విన్నవించుకుంటాను. వాడు కూడా వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఉభయ రాష్ట్రాలు కూడా, ఎందుకంటే అక్కడ చలనచిత్ర పరిశ్రమ అక్కడ ఉంది హైదరాబాద్లో. ఇవాళ మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ విజయవాడ ఇది మన చలనచిత్ర పరిశ్రమకు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఇది ఒక రాజధాని అని. సో ఇవాళ ఇక్కడ కూడా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత. అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క ఉన్న ఏదైతే అన్నారో పురస్కారాలు, ఇదివరకు నంది పురస్కారాలు అయితేనేమి ఇటువంటి పురస్కారాలు, అలాగే వివిధ ప్రాంతాల వారు కందుకూరి పురస్కారాలు అయితేనేమి, వివిధ ప్రాంతాల్లో వారు ఉన్న మహనీయుల మహాపురుషుల వాళ్ళ పేరుతో ఉన్న ఉత్సవాలను అయితేనేమి అన్నింటినీ కూడా ఇటు సాంస్కృతిక పరంగా కూడా వాటిలన్నింటినీ ఉద్ధరించవలసిన, మళ్ళీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా ఏదైతే ఈ పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ ఉందో వాడి విజయస్కంధాల మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ చలనచిత్ర పరిశ్రమను ఎక్కువ సినిమాలు చేయాలి, థియేటర్లోకి సినిమాలను అందించాలి, ప్రేక్షకులకు సినిమాలను అందించాలి. అందరూ ఒక కుటుంబంలో కష్టాలు వచ్చినప్పుడు అందరూ కూడా వాటిలో భాగస్వాములై ఒక కుటుంబ సభ్యులుగా వాళ్ళ కష్టాన్ని వాళ్ళలో తీర్చుకోవాలి. అలాగే ఇండస్ట్రీని ఇంకా ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి ఇచ్చేసే పాత్రికేయ సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే హైదరాబాద్ నుంచి కూడా తరలి వచ్చిన సినిమా ప్రముఖులందరికీ, అలాగే ఇక్కడ ఎన్నికైన భరత్ భూషణ్ గారికి, చైర్మన్ గారికి, మరి ఎండి అండ్ ఐఎంపీఆర్ కమిషనర్ గారు విశ్వనాథన్ గారికి, మురళీ కుమార్ గారికి, అనిల్ కుమార్ గారికి, మిగతా మన ముఖ్యంగా పర్యాటక మరియు చెప్పాను ఇప్పుడు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ నుంచి భరత్ భూషణ్ గారికి సత్కారం. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ వారు భరత్ భూషణ్ గారికి సత్కారం. తర్వాత నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ వారు గుంటూరు సి కళ్యాణ్ గారు ఈ ప్రాంగణంలో ఉన్న వారిని వేదికకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సార్ గారు మాదాల రవి గారు దయచేసి ముందుగా పిలిచిన వారే రావాలండి, దయచేసి వినండి. దయచేసి సహకరించండి. ఒకరి తర్వాత ఒకరు అందరూ సత్కరిద్దాం. దయచేసి సహకరించండి.
ఈరోజు ఎంటీసీలో పదవి బాధ్యతలు నిర్వహించడానికి వచ్చినటువంటి చైర్మన్ గారు, బోర్డు డైరెక్టర్లందరికీ, వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలు, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారికి, ప్రముఖ సినీ నటులు హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, సినీ టీవీ నాటకరంగ పరిశ్రమ నుంచి వచ్చిన వివిధ అసోసియేషన్ సభ్యులకు, మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథన్ గారికి మరియు సంస్థ సిబ్బందికి, అదేవిధంగా మాతో సహకరించినటువంటి సమాచార శాఖ మరియు డిజిటల్ కార్పొరేషన్ సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ దయచేసి డయాస్ దిగండి సార్, ప్లీజ్. సార్ వన్ వేలో వస్తే అందరికీ అవకాశం ఉంటుంది. సార్ అందరూ కింద దిగాలి ప్లీజ్. అక్కడ పోలీసు వారికి సహకరిస్తే 1 by 1 పిలుస్తారు, అందరూ రావచ్చు ప్లీజ్. అందరూ స్టేజ్ దిగాలి, ఫస్ట్ స్టేజ్ దిగాలి, అందరూ స్టేజ్ దిగాలి. పైకి ఎవరు రావద్దు ప్లీజ్. సార్ ఒక్క నిమిషం, అందరూ సార్ ఒక్క నిమిషం అందరూ సహకరించండి. ఫోటో దిగిన వాళ్ళు కింద దిగండి ప్లీజ్, పైన ఎవరు ఉండొద్దు. ఒక్క 5 నిమిషాలు అందరూ సహకరించండి ప్లీజ్. సార్ మీరందరూ అలా ఉంటే సార్ ప్లీజ్ అందరూ సహకరించాలి, 1 by 1 ప్లీజ్. సార్ మనందరం కూడా సహనం పాటించాలి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి భరత్ భూషణ్ గారిని దీవించడానికి చాలా పెద్దలు వచ్చారు, వారందరూ కూడా మనం 1 by 1 పిలుచుకోవాలి. సార్ ఫోటో దిగిన వాళ్ళకి ఇంకా దిగాలి ప్లీజ్. చూడండి దయచేసి చైర్మన్ గారు, మిగతా కమిటీ సభ్యులు ఉండాలి. మీకోసం సన్మానం చేయడానికి చాలా మంది వచ్చున్నారు. చైర్మన్ గారు, మిగతా సభ్యులు అందరూ ఇక్కడే ఉండాలి. 1 by 1 చైర్మన్ గారు, మిగతా సభ్యులందరూ కూడా ఇక్కడే ఉండాలి. మరి మీకోసం చాలా మంది సెలవులు దండలు తీసుకొచ్చారు. సార్ ఫోటో దిగిన వాళ్ళకి ఇంకా దిగండి సార్ ప్లీజ్. ఇక్కడ చాలా మంది ఉన్నారు, అందరూ మన వాళ్ళే, అందరినీ గౌరవించుకోవాలి ప్లీజ్.
ఓకే దిగండి చాలు దిగండిగా ఓకే రైట్ సార్ దిగాలి ఎవరు దిగట్లేదు ఏ సత్తి భర్త గారి దగ్గర ఉండు అందరిని లాగేసే ఇక్కడ ఉండి పక్కన ఆ ఫోటో దిగిన వాళ్ళు దిగినట్టు పంపించు ఇక్కడ భర్త గారి పక్కనే ఉండి దిగిన వాళ్ళు దిగినట్టు పంపించు సార్ అమికా కృష్ణ గారికి ఆ భక్త పోస్టర్ గారిని సన్మానించడానికి వస్తున్నారు వారికి దారి వలస కోరుతున్నాం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఆ పెద్దలు శ్రీధర్ గారు జాయింట్ సెక్రటరీ గారు హరి గారు అందరూ వచ్చారు సార్ దారి ఏదన్నా విషయం తెలుగు ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ చెప్పాను అయ్యో నా ప్లేస్ 1 by 1 బాబు పక్కన నిలబడు నువ్వు దూకు ఏ సత్తే నువ్వు అక్కడ ఉండి సత్తే బాబు నువ్వు ముందుకు రమ్మని వచ్చాయిక రైట్ సైడ్ దూకే ప్లీజ్ 1 by 1 సార్ ఫోటో కూడా రాదు మీకు సరిగా 1 by 1 దిగండి ఈరోజు ఈ కార్యక్రమానికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్నికైన భర్త బస్సు గారిని నిర్వహించడానికి చేసిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సినీ పెద్దలకు నిర్మాతలకు ఎగ్జిబిటర్లకు వారికి కూడా ఈ భర్త బస్సు గారి తరఫున వారందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొంత అందరూ కూడా కలవచ్చు 10 నిమిషాలు అందరూ వెయిట్ చేయండి సార్ స్టేజ్ మీద ఇంతమంది స్టేజ్ రీపర్స్ ప్లేస్ అరే 1 by 1 సార్ ఫోటో దిగిన వాళ్ళు పక్కన రావాలి సార్ మీరు స్వచ్ఛందంగా దిగాలి ప్లీజ్ మరొకరు ఛాన్స్ ఇవ్వాలంటే మనం ఫోటో దిగాలి కాబట్టి మనం దిగాలి స్టేజ్ మీద నుంచి మన మర్యాద ప్లీజ్ సార్ 1 సైడ్ నుంచి రండి సార్ మన 2 సైడ్ నుంచి వస్తే సార్ అడ్డించో అన్ని కానీ సార్ 1 సైడ్ నుంచి రావాలి ఇటు సైడ్ నుంచి రావాలి అండ్ దిగాలి ప్లీజ్
ఫోటో దిగిన వాళ్ళు కొంచెం కింద దిగాలి ప్లీజ్. సార్ మన భర్త పోషణ కాబట్టి చాలాసేపు వెయిట్ చేస్తారు మీకోసం మీ సహనంగా మీరు కూడా సహనం వహించాల్సి కోరుతున్నాం ప్లీజ్. సార్ ఒక్కళ్ళు కూడా దిగట్లా. అసలు ఫోటో దిగుతున్నారా లేదా ఏమర్థం కాదు. అక్కడి నుంచి ఎవరూ దిగట్లేదు. సార్ ఫోటో దిగిన వాళ్ళు పక్క పోవాలి సార్ ప్లీజ్. సార్ స్టేజ్ మీద వేకెక్కండి ప్లీజ్. సార్ రమణ గారు ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం పక్కనండి. వాళ్ళందరూ వెళ్తారా? రవీంద్ర అటు నుంచి రాని రవీంద్ర దయచేసి అందరూ అవుతూ ఇల్లు చూడటమ్మా. భరత భూషణ గారికి జై జై.
థ్యాంక్ యూ.